ఈ నెయ్యి కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసింది ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు. అనుబంధ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. త్వరలో మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. మరికొందరిని విచారణకు పిలిచేలా సిట్ సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా మాజీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్ బెయిల్ పిటిషన్ సందర్భంగా సిబిఐ వాదనలు ఇందుకు నిదర్శనంగా మారాయి. చిన్నప్పన్ అకౌంట్ల నుంచి ఇతరులకు బదిలీ అయిన నగదు అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే విషయం సిట్ తమ విచారణలో నడిపేలా తెలుస్తోంది. టీటీడీకి 2019 నుంచి 2024 వరకు నెయ్యి సరఫరా చేసిన దానిలో జంతు కొవ్వు కలపలేదు అంటూ సిట్ తమ ఛార్జ్షీట్లో తెలిపిందంటూ వైసీపీ సంబరాలు చేసుకోవడంపై కూటమి నిప్పులు చెరుగుతోంది. ఈ విషయంలో తాను కోర్టుకు వెళతానంటూ వైవి అంటున్నారు. ఇక భూమన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి 2014-2019 మధ్య జరిగిన అవకతవకలపై విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు శ్రీవారి ప్రసాద నింద నివారణ యాగం కూడా చేపట్టారు ఆయన. మరోవైపు రోజా అయితే కూటమి పాలకులను నేపాల్లో తరిమి కొట్టాలని హడావుడి చేశారు. అయితే కూటమి సెల్ఫ్ గోల్ వేసుకుందా అన్నట్టు ఒక చర్చ కూడా నడుస్తోంది. సిట్ తన ఛార్జ్షీట్లో నెయ్యి కల్తీ అయ్యింది, కానీ అందులో జంతు కొవ్వు తక్కువగా ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. అప్పటి ఈవో శ్యామలరావు సీఎంను తప్పుదారి పట్టించారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే నెయ్యి 100% కల్తీ అయిందని ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ 36 మంది నిందితులతో 600 పేజీల అనుబంధ ఛార్జ్షీట్ సైతం దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో ప్రధానంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి నూతన నిబంధనలు మార్చి తక్కువ కెపాసిటీ ఉన్న వారికి సైతం టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించడం ఒక కారణం కాగా, మార్కెట్లో కిలో నెయ్యి 600 పలుకుతూ ఉండగా రివర్స్ టెండర్లో 319కి కొనడం కుట్రగానే భావిస్తున్నారు. అయితే భూమన దీన్ని కూడా సమర్థించుకుంటున్నారు. స్టార్టప్లను కేంద్రం ప్రోత్సహిస్తోంది, అందులో భాగంగానే తాము ఈ నిబంధనకు మార్చినట్టుగా చెబుతున్నారు ఆయన. అయితే కల్తీ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కల్తీ జరిగిందనే విషయాన్ని వైవి దృష్టికి తీసుకువెళ్లినా అదే నెయ్యి కొనసాగించమని ఆయన చెప్పడం వల్లే తాము ఈ పని చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో చిన్నప్పన్ పాత్రతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలసీ మార్పు అనే అంశానికి వస్తే మద్యం టెండర్లలో నిబంధనలు మార్చినందుకే కేజ్రీవాల్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇక్కడ ఎందుకు నమోదు చేయడం లేదు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కల్తీ జరిగిందనేది జగమెరిగిన సత్యమని అంటున్న సిచ్యువేషన్లో ఇటు వైసీపీయే కాక అటు కూటమి సైతం రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకోవటానికి సిద్ధపడుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం కాకుండా భవిష్యత్తులో స్వామివారి ప్రతిష్ట దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు భక్తులు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, కల్తీ జరిగిందా లేదా అన్న అంశం పక్కకు తప్పుకొని కొవ్వు కలపలేదన్న విషయంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. మొత్తం మీద మరోమారు తిరుమల రాజకీయాస్త్రంగా మారిపోయింది. పరకామణి కేసులో విచారణపై ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేయడంతో అప్పటి వరకు తిరుమల లడ్డు వ్యవహారమే హాట్ టాపిక్గా ఉండేలా తెలుస్తోంది. ఫైనల్ టాక్ ఏంటంటే, కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ పునఃప్రారంభమయ్యేలా కనిపిస్తోంది.